అయిపోయింది ఆల్రెడీ. అయిపోయిన తర్వాత ఇది అలా ఉండగా 95లో ఒక కేఏ హరిప్రసాద్ అనేటువంటి వారు ఒక డిస్ట్రిక్ట్ కోర్టులో ఈ హాస్టల్ మేనేజ్మెంట్ కోసమని ఒక కమిటీ వేయండి మమ్మల్ని అని చెప్పేసి వారు డిస్ట్రిక్ట్ కోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేశారు. ఆ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు 95 నుంచి 2006 దాకా కూడా ఆ పిటిషన్ పైన వాదాలు అవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఆ పిటిషన్లో మెంబర్షిప్ కానీ ఆ దాంట్లో ఇంక్లూడ్ అవడం కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా మమ్మల్ని కూడా ఈ మేనేజ్మెంట్లో కలపండి అనేటువంటిది డిస్ట్రిక్ట్ కోర్టులో ఇప్పుడు వాళ్ళు ఎక్కడ అడగలేదు వాళ్ళు. అయిపోయిన తర్వాత 2006లో ఒక డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఇది ఎండోమెంట్స్ ఇవ్వాలని చెప్పేసి ఒక ఆర్డర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎవరైతే ఒరిజినల్గా 95లో ఒక ఆర్డర్ ఇచ్చారో ఆ పిటిషన్ వేశారో వారు 2006లో హైకోర్టుకు అప్పీల్ చేశారు, ఇది ఎండోమెంట్స్ ఇవ్వడానికి వీల్లేదు అని. తర్వాత 2012లో స్వామి ది బ్రీఫ్ రిపోర్ట్ సబ్మిటెడ్ బై ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కమ్ మెంబర్ సెక్రటరీ రివీల్స్ దట్ ది ఫినామినల్ డెవలప్మెంట్ హస్ టేకెన్ ప్లేస్ in the functioning of the ashram in the past 3 years. Not only the financial resources have improved, but also removed property in the form of about 50 acres of land in the form of gold and silver has also accrued. Considerable construction activity was also undertaken. It is felt that the same committee will be continued for the term of 5 years until the next committee is appointed. After this petition would show that the present committee has been doing yeoman service and the various developments carried out by the committee at various points of time have been noted and appreciated by this court in the earlier orders dated so and so. The subsequent developments since 2017 have also been set out in the application. A perusal of all these developments makes it clear that the committee has been functioning well and the petitioner ashram has been benefited from management of the said committee. In these circumstances, I do not see any reason to refuse the request in this case. Accordingly, the application is allowed. The term of the present committee, consisting of the persons whose details are set out in the affidavit, filed in support of the application, is extended for a further period of 5 years, with effect from 1/4/22. కాబట్టి దయచేసి గమనించాల్సిన విషయం ఏమిటంటే, నేను 14 ఆగస్టు 2006 నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. నేను వెంకటేశ్వర స్వామి దగ్గర మొక్కిన రీత్యా టాటాలో పనిచేసినటువంటి 8 సంవత్సరాల్లో కానీ ఇక్కడ పనిచేసినటువంటి 18 సంవత్సరాల్లో కానీ ₹1 జీతం తీసుకోలేదు. ఇది నేను చేశాను. వాళ్ళు పోలీసు వారంతా కూడా, కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా, వాడు కలెక్టర్ గారు కూడా వచ్చారు ఆరాధన టైంలో. కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా వాళ్ళు ఫుల్ కోఆపరేషన్ మాకు ఎక్స్టెండ్ చేశారు. అలాగే ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ఆర్డీఓ గారు చైర్మన్ వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చారు. వారికి కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా వారు ఇచ్చారు. మెడికల్ ఫెసిలిటీస్ మా హాస్పిటల్లో పెట్టాం, రౌండ్ ది క్లాక్ పెట్టామండి. ఆరోగ్య అసోసియేషన్ వాళ్ళు పెట్టారు, గవర్నమెంట్ పిహెచ్సి వాళ్ళు పెట్టారు, వాళ్ళు కూడా 7 రోజులు పెట్టారు ఇక్కడ. ఇది కాక ఎల్ఎన్ హాస్పిటల్ అని ఉంటుంది, వాళ్ళు కూడా 2 days కంప్లీట్గా రౌండ్ ది క్లాక్ క్యాంపెయిన్ చేశారు. ఇక్కడ మెడికల్ క్యాంపెయిన్ చేశారు. మెడికల్ సర్వీసెస్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, అకామిడేషన్ మాకు 210 రూములు ఉన్నాయి మా దగ్గర. అది కాక 4 డార్మెంట్లు ఉన్నాయి. ఇది కాక 42,000 చదరపు అడుగులు గల కళ్యాణ మండపం ఉంటుంది, దాన్ని మొత్తం డార్మెంటరీగా వాడతాం మేము. ఇంతమందిని అకామిడేషన్ కంప్లీట్గా ఈ అన్ని బిల్డింగ్స్లో కూడా డార్మెంటరీ కానీ రూమ్స్ కానీ కంప్లీట్గా సరిపోయింది. ఇది కాక రిలీజియస్ ప్రోగ్రామ్స్ టీటీడీ వాళ్ళు ధర్మ ప్రచార పరిషత్ ద్వారా వారి యొక్క స్టాఫ్, వాళ్ళ యొక్క భజన కార్యక్రమాలు, కోలాటాలు వాళ్ళు పంపించారు, వాళ్ళు పే చేసి టీటీడీ వాళ్ళు. ఆ విధంగా కార్యక్రమాలు జరిగినాయి. తర్వాత ఒక పౌరాణిక నాటకాలు స్టేట్ లెవెల్ ఆర్టిస్టులు తీసుకొచ్చి ₹1,00,000 ఖర్చు పెట్టి స్టేట్ లెవెల్ ఆర్టిస్టులు పెట్టి 2 రోజులు నాటకాలు ఇప్పించారు ఇక్కడ. దీనికి తోడుగా ఉభయదారులు కూడా చాలా మంది మాకు ఉభయదారులు 14 వాహనాలు ఉంటాయి. 14 వాహనాలకు ఒక్కొక్క వాహనానికి ఉభయదారులు ఉంటారు. వారి తరఫున వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళు మాకు సహకరించి వాళ్ళు ప్రసాదాలకు కానీ పూజలకు కానీ వాళ్ళు కంట్రిబ్యూట్ చేసి వాళ్ళు కూడా దీంట్లో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయి నాకు సహాయం చేశారు వాళ్ళంతా కూడా. డిస్ట్రిక్ట్ గవర్నరు స్వామివారి యొక్క ఆశీస్సులు మనందరికీ ఉంటాయి. ఆశ్రమ అభివృద్ధికి మీరు నేను అందరం కలిసి కూడా ఎనలేని కృషి చేద్దాము, దీన్ని డెవలప్ చేద్దాం. మనం ఎప్పటికైనా సరే ఇది సౌత్ ఇండియాలో షిరిడి సాయిబాబా అక్కడ ఎలా ఉందో మనకి షిరిడిలో, సౌత్ ఇండియాలో బలగమూడి వెంకటేశ్వర స్వామి అలా అవ్వాలనేటువంటిది నా ప్రార్థన, నా కోరిక. దిస్ ఇస్ మై ఫైనల్ రిక్వెస్ట్.